మిథున, ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను మేడం. చూడండి పైడిరాజు గారు, అమలాపురంలో ఉన్న థియేటర్లన్నీ మీ చేతుల్లో ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టండి. ఈసారి బ్లాక్ బస్టర్ ఇట్టు కొడదాం, మంచి లాభాలు వస్తాయి. నీ కథలు నిర్మాతగా చెప్పు. థియేటర్ వాళ్ళకి హీరో, హీరోయిన్, మంచి ఐటమ్ సాంగ్ ఇంపార్టెంట్. తెలిసిందా? చెప్తానండి, చెప్తా, త్వరలోనే చెప్తా. సార్, గుంటూరు నుంచి సోనాలి అని ఒక అమ్మాయి వచ్చింది సార్. పిలు. ఓకే సార్. నేను హీరోయిన్గా సెలెక్ట్ అయితే బాగుండు. నేను కన్న కలలన్నీ నిజమవుతాయి. కూర్చో. పేరు? సోనాలి. కొత్త? ఎడ్యుకేషన్? బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నాను. సినిమాలంటే ఇంట్రెస్టా? చేద్దామనే వచ్చాను సార్. సోనాలి, తమన్నా, రకుల్, కాజోల్ని కలిపి ముద్ద చేసినట్టుగా ఉన్నావు. నేను అంత అందంగా ఉన్నాను? చాలా చాలా అందంగా ఉన్నావు. హీరోయిన్ గా నువ్వే ఓకే, కానీ సినిమా అంటేనే సిగ్గును వదిలేయటం, కెమెరా ముందుకు రాగానే కలలు కదిలించటం, దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు, నువ్వు టాప్ హీరోయిన్ అయిపోతావు. ఎండలో నడవాలి, వాన్లో తడవాలి, అన్నిటికీ సిద్ధమంటేనే ఇందులోకి రా. సూపర్ గుంది పిల్ల. హీరోయిన్ అయిపోయి నాకు నేనే హీరో అయిపోవాలి సార్, అంతే. శబాష్, తమన్నా అంత హీరోయిన్ అవుతావమ్మా నువ్వు. అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతా, ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. ఏంటి పైడిరాజు గారు? ఇదిగో రాజమౌర్య, ఆ అమ్మాయి హీరోయిన్ అయితే కనుక మొత్తం నేనే ప్రొడ్యూస్ చేస్తానయ్యా. అపూర్వ, అపూర్వ రా. ఏమండి, మౌర్య గారి సినిమా పట్టలేకపోతుంది. నువ్వు మాత్రం రోడ్డెక్. అదేంటండి అలా అన్నారు? మౌర్య మన ఇంట్లో ఉండటాన్ని నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. లోకులు కాకులండి, వాళ్ళ పనే అది. వాళ్ళ పనేంటో మనకనవసరం. మన పని మాత్రం మనం చూసుకుంటే చాలు, అందరికీ మంచిది. అంటే నన్ను అనుమానిస్తున్నారా? అపూర్వ, నిన్ను నేను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే, అవునా? ప్రేమంటే ఒకరినొకరు కాదు, ఒకరికొకరు. అది చేతుకుంటే ఆభరణం, చేతులు మారితే మలినం. ఏంటి ఏదో తేడాగా ఉందే? నువ్వేం టెన్షన్ పడుకు, నిన్నాను కదా. శ్రీరామ్. సీత, నేను ఇంకా 2 రోజుల్లో వచ్చేస్తా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? ప్రింట్ అయిన కార్డ్స్ని తగలపెట్టేశాం. సీత, బుక్ చేసిన కార్లన్నీ వద్దని చెప్పేశాం. టెంట్ హౌస్ని క్యాన్సిల్ చేశాం. రెంట్కి తెచ్చిన నీళ్ళ బ్యారెల్స్ ఖాళీ చేయించాం. ఏం జరిగింది? పెళ్ళి ఆగిపోయింది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను. సరే, కలిసాక మాట్లాడుకుందాం. జాగ్రత్త. ఉంటా. విశ్వమోహిని, నువ్వు చేసే పాపాలు ఇంకా ఎన్నాళ్ళు చూడాలే? త్వరలోనే పెళ్లి చేసుకుని దేశం వదిలి వెళ్ళిపోదాం మహేష్. సరే, నీ ఇష్టం, నువ్వేదంటే అది. మేడం ఫోన్ చేసింది మహేష్. మేడం.
మిథున ఎక్కడున్నావే? ఏంటి రోజు పరిస్థితి? నేనిక్కడ విరహంతో చచ్చిపోతున్నానే. అదే పని మీద ఉన్నాను మేడం, వచ్చేస్తున్నాను మేడం. ఏ మిథున ఎక్కడికి? ఇంత టెన్షన్ పడుతూ ఇలాంటి పనులు చేస్తూ బతికే బతుకు అవసరమా? బతకడం ఎలాగో తెలియక ఎలాగోలో బతికేస్తున్నా మహేష్. మరి ఇప్పుడు బతికితే చాలని బలి తెగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మహేష్. దాన్ని కనిపెట్టడమే నా పని. ఈ రోజు నీ వెళ్ళి దాని అంత చూడనా? అమ్మో వద్దురా, దాని దగ్గరకా, నువ్వు నా ప్రాణం రా. హాయ్ రా రజనీకాంత్, హౌ ఆర్ యూ? ఓకేరా, రేపు సాయంకాలం మంచి పార్టీ ఇస్తున్నాను. మన ఫ్రెండ్స్ అంతా చాలా రోజుల తర్వాత కలవబోతున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ఆట పాట మందు చిందు అన్నీ ఉన్నాయిగా. ఓకే డన్. ఓకేరా, బాయ్. ఉంటా, బాయ్. సడన్ గా ఈ ప్రయాణం ఏంటండి? వెళ్ళాలి, తప్పదు. అక్కడ మన తోట భూమిని కబ్జా చేస్తున్నారని తెలిసి కాపాడుకోవాలి కదా. మళ్ళీ ఎప్పుడొస్తారు? అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా. మీరు వచ్చే వరకు ఒంటరిగా ఉండాలా? ఎలాగో నీకు తోడుగా మౌర్య ఉన్నాడుగా. ఆయన ఎప్పుడు ఆ పెన్ను పట్టుకునే తిరుగుతుంటాడు. ఆయన పనేదో ఆయనకుంటుంది కదా. పూర్వా, అది కాదే. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు, మన పనిలో మనం ఉండాలి కదా. నేను వెళుతున్నా. ఏమండి? వెళ్తున్నా కాదు, వెళ్ళొస్తానండి. వెళ్ళొస్తా. హలో అప్పు, ఎక్కడున్నావు? ఏయ్, మా ఆయన ఊరెళ్ళారు. అవునా? 2 రోజుల వరకు రారు. 15 మినిట్స్లో నీ ముందుంటా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నావు? నాకు తెలుసుగా నీకేమిష్టమో అవి తీసుకొని వస్తా. 5 మినిట్స్లో నీ ముందుంటా. ఈరోజు ఎలాగైనా మౌర్యాన్ని ఒప్పించి ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి హాయిగా ఉండాలి. హలో రమేష్, ఎక్కడున్నావు? కొబ్బరి బొండాల దగ్గర ఉన్నా సార్. ఒక 4 కొబ్బరి బొండాలు ఆ ఇంటికి, అదే ఆ ఇంటికి తీసుకొని రా. ఓహో, ఆ ఇంటికా సార్? తీసుకొస్తాను. 4 కర్మ సార్, 40 తీసుకొస్తాను సార్. ఎప్పుడు సార్ మన సినిమా రిలీజు? ఈసారి మన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యా. ఓకే ఓకే సార్, ఉంటా. నన్ను మోసం చేశావు. మౌర్య, మా ఆయన ఊరెళ్తూ అదో రకంగా మాట్లాడాడు. నువ్వేం మాట్లాడవేంటి? మౌర్య, మన సినిమా రిలీజ్ కాగానే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. అపూర్వ, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఏంటి, నీ రూమ్ కా? కాదు, నా ఇంటికి. మౌర్య, 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే, నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను? నువ్వే ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు.
ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో. దేవుని నువ్వేం కోరుకున్నావు? దేవుడు లాంటి భర్తనిచ్చాడా దేవుడు. మన కుటుంబం కలకాలం చల్లగా ఉండాలని కోరుకున్నాం. మీరు నా వెంట వచ్చినందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా. హాయ్ రా శ్రీరామ్, హాయ్ రా. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమైపోయారు అసలు? ఏంట్రా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? హే, తను నా వైఫ్ కాదు, నీలా ఓ ఫ్రెండ్ వైఫ్. ఈమె నా భార్య, పేరు సీత. నమస్కారం అండి. నమస్కారం. ఒరేయ్, ఇప్పుడే నీతో అన్ని విషయాలు మాట్లాడితే నువ్వు మళ్ళీ కలవడం మానేస్తావు. ఇది నా విజిటింగ్ కార్డ్. ఓకేరా. అబ్బా ఏంటి తలనొప్పి? ఏంటి విడా ఏం మాట్లాడకుండా అదోలా ఉంది? ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయి. ఓకేరా, ఓకేనా? బాయ్. తప్పకుండా వస్తా. బాయ్ రా, జాగ్రత్త రా. కలుద్దాం రా మళ్ళీ. వాడు నా ప్రాణ స్నేహితుడు, చాలా మారిపోయాడు సీత. ఓ సారీ అండి. ఏమండి, ఈ రాజమౌర్య అవినాష్ గురించి ఇప్పటికి 100 సార్లు చెప్పుంటారు. కొంపదీసి వీడు చూడలేదు కదా. ఏంటి అవినాష్ ఇక్కడికి తీసుకొచ్చావు? స్వామీజీ ఎక్కడ? ఇక్కడికే వస్తారండి. మధుమతి గారు, నన్ను పెళ్లి చేసుకుంటారా? మతుండే మాట్లాడుతున్నావా? మధుమతి గారు, మిమ్మల్ని చూశాకే తెలిసి వచ్చింది మధు. చూడు అవినాష్, నేను పెళ్ళైన ఆడదాన్ని. పెళ్లి మాత్రమేగా అయ్యింది. నీకు అర్థమయ్యేలా చెప్పనా? పైకి చూడు, ఆకాశం ఒకటే కనిపిస్తుంది. అదే ఆకాశాన్ని రాత్రి చూడు, నక్షత్రాలతో నిండి ఉంటుంది. నువ్వు చీకట్లో ఉన్నావు అవినాష్. ఇదంతా నీ వాంఛ. ఆ నక్షత్రాలే నీ కోరికలు. ఉదయానికి అవేమీ ఉండవు, శూన్యం తప్ప. నాకెలా చెప్తే అర్థమవుతుందో నీకు తెలిసింది. అది చాలు మధు. నాది వాంఛ కాదు మధు, ప్రేమ. మాయ మాటలు చెప్పి నిన్ను మచ్చిక చేసుకుందామనే మాటలు కాదు. ఇప్పుడు మాట్లాడుతుంది నా గొంతు కాదు, నా గుండె. నీ మీదున్న ప్రేమే నీతో ఇలా మాట్లాడిస్తుంది. నీకు కాదు చెప్పేది, నాకు ఇలాంటి వస్త్రాలు నచ్చావు. నువ్వే అన్నావు కదా, నేను చీకట్లో ఉన్నానని. నువ్వు ఓసారి చీకట్లోకి రా. నక్షత్రాలు ఎంత అందంగా ఉంటాయో. మా ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు. నా ప్రాణం వడ్డేసైనా నిన్ను బ్రతికించుకుంటా మధు. నిన్ను నమ్మించడానికి నేనేం చేయాలో చెప్పు మధు. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు తల్లి కావాలి, నేను నీ భర్త కావాలి. మనిద్దరం ఒక్కటవ్వాలి. నువ్వెన్ని చెప్పినా నా మనసు అంగీకరించట్లేదు. నా గుండె తడి సాక్షిగా, నీ పాదధూళి సాక్షిగా, మన వెచ్చని ఊపిరి సాక్షిగా, వెలుగునిస్తున్న ఆకాశం సాక్షిగా, వెలిగిపోతున్న దీపం సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నేను నీ గుండెల్లో ఉంటే నేను కట్టిన తాళి నీ గుండెల మీద ఉండని. భారంగా ఉంటే ఆ గుడి హుండీలో ఉండని. నేను పుట్టి పెరిగాక నాకు నచ్చిన మొట్టమొదటి స్త్రీవి నువ్వే. నేను మెచ్చిన తొట్టతల రూపం నీది. నిన్ను చూసిన నా ప్రేమ గుడ్డిది కాదు మధు. నిన్ను కోరిన నా మనసు చెడ్డది కాదు. నువ్వే నా సర్వస్వం. మన ప్రేమే అపూర్వం. నాకు తెలుసు మధుమతి, తాళి తీయాలా వద్దని ఆలోచిస్తున్నావు కదూ. నేనుండగా తీయలేవు కదూ. నేనుంటేనేగా ప్రాబ్లం. అయినా నా జీవితానికి ఇది చాలు మధుమతి. నాకంటూ ఓ భార్య ఉంది. నా బ్రతుకు అర్థం ఇచ్చింది. చాలు మధుమతి, చాలు. ఇంకెవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి మధుమతి? మధు, నువ్వే నా ప్రాణం. ఏవండి, ఏవండి, లెగండి. ఉండు సీత, లెగండి. పడుకోని సీత. పూజ కూడా అయిపోయింది, మీరు లెగండి. పడుకోని సీత. అబ్బా లేవండి ప్లీజ్. సరే, మిమ్మల్ని ఎలా లేపాలో నాకు తెలుసు, అలానే లేపుతా. అబ్బా ఏంటండి? పూజ అయింది కదా, మరి తీర్థప్రసాదాలు ఇవ్వవా? వదలండి,
మళ్ళీ స్నానం చేయడం నా వల్ల కాదు. స్నానం నేను చేయిస్తాలే. ఆ? ఈరోజు నువ్వు చాలా అందంగా ఆహా. ఉన్నావు. రోజు చెప్పే మాటేగా. చూసే కళ్ళు అలాగే ఉంటాయి, చూపు అలాగే ఉంటుంది, చూడాల్సినవి మాత్రం మారుతూ ఉంటాయి. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఒక్కడే అంటే ఏమో అనుకున్నా. నిజమేనండోయ్. 2 అవతారాలేనా? నీకు 10 అబ్బా. అవతారాలు చూపించనా? నాకింట్లో చాలా పనుంది, వెళ్ళాలి. రేపు ఆదివారమే కదా. ఆదివారం కూడా మాకు రెస్ట్ ఇవ్వరా? సీత, పని చేయాల్సిందే ఆదివారం, అందుకే ఆదివారం సెలవిస్తారు. మహాబాగా సెలవిచ్చారులే రాముల వారు. కానీ వీడెవడు పానకంలో పుడకలాగా? రా సీత. అబ్బబ్బా, ఆగండి, ఎవరో వచ్చినట్లున్నారు. వచ్చాక మీకు ఒక శుభవార్త చెప్తా. ఏంటప్పా శుభవార్త? శ్రీరామ్ ఉన్నాడా? లోపలికి రండి. ఏవండి, మీ ఫ్రెండ్ అవినాష్ గారు వచ్చారు. మంచి ఇల్లు, అందమైన కూర్చోండి. ఇల్లాలు. లైఫ్ అంటే శ్రీరామ్దే. తుఫాన్లో చిక్కుకున్న నావ లాంటిది నా జీవితం. అలల తాకిడికి ఆ నావ ఏ తీరానికి కొట్టుకెళ్తుందో తెలియదు. నా జీవితం ఏమవుతుందో. ఏ అవినాష్, ఎలా ఉన్నావురా? బాగున్నానరా. అరే, టైంలో వచ్చానా? కుదు తువ్వని ఏమన్నా చెప్పొస్తుందట్రా? నువ్వు అంతే. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, హ్యాపీగా ఉన్నాను. రే, నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు డల్గా ఉన్నావు నాకు తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్ను కలిశాను కదా, ఇంకా హ్యాపీగా ఉన్నా. సీత, అవినాష్ గారు మొట్టమొదటిసారి మన ఇంటికి వచ్చాడు. నీకు తెలిసిన వంటలన్నీ చేసాయి. అవినాష్, మా ఆవిడ వంట ఎలా వండుతుందో తెలుసా? ఒక్కసారి టేస్ట్ చూడు. రాని కూడా ట్రై చేయమ్మా, పర్లేదు. రే, నీకేం కావాలో నాకు బాగా తెలుసు, నేను పట్టుకొస్తాను. నువ్వు ఒరేయ్, ఉండు. చూడు, నిన్ను కలిసాక అదే నాకు హ్యాపీ. ఇంకేం అవసరం ఏం లేదు. కావాలో నాకు ఏం తెలుసు. అవసరం లేదు. ఉండు, నేను పట్టుకొస్తాను. మంగపతి గారు, మౌర్య గారు ఇంకా రాలేదా? ఇక రారమ్మా. అదేంటి, లొకేషన్ చూడటానికి వెళ్ళారా? కాదమ్మా, జీవితాన్ని చేజార్చుకున్నారమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒకరు భార్యతో జత కట్టారు. ఆ విషయం తెలుసుకుని ఆమె భర్త చేత కత్తి పట్టారు. మొత్తం మీద ఇద్దరికి ఒకేసారి పాడే కట్టారు. ఇంత జరిగిందా? అవును, హీరోయిన్ అవ్వాలని నచ్చిన మీరే ఆయనకి దాసోహమయ్యారు. చూడండి ఇప్పుడు ఏమయ్యారో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? ఏదైనా చెయ్యి, కానీ ఏది పడితే అది చేయకు. నా చెల్లి లాంటి దానివని చెప్తున్నా. ఇక్కడ అన్నలా చూసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారమ్మ. అవకాశం కౌగిలింతిస్తే అదృష్టం ఆవలింతిస్తుంది. సరే, అయ్యిందేదో అయిపోయింది, బాధపడకు, ఇక వెళ్ళు. హీరోయిన్ అయిపోయి లక్షలు సంపాదిద్దామని ఆశపడ్డా. నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నాలాగా నేను చేసిన తప్పు మరెవ్వరూ చేయకూడదు.